హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేనైతే మీకు ఈరోజు గోంగూర పువ్వు నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అయితే నేను దానికోసము ఒక గుప్పెడు గోంగూర తీసుకున్నానండి. గోంగూర పువ్వు ఇది అచ్చం గోంగూరలో ఉండే దానికన్నా ఇంకా 1% 2% ఎక్కువే ఉంటుందండి పులుపు అనేది. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా నీట్గా కడుక్కుని ఇప్పుడు ఇవి బాండీలో వేసి ఆయిల్ వేసి మూత పెడదామండి. నీట్గా కడిగి పెట్టుకున్నాం. బాండీలో వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. దీనిలో మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుందండి. మనకి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకున్నామండి. మగ్గిన తర్వాత ఇవి రెండు వేగిన తర్వాత ఎట్లున్నాయో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను కదండి. కొంచెం కల్లుప్పు కూడా వేసి కలిపెట్టి మూత పెట్టేస్తే ఇందులో నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ తోటి మనకి మగ్గిపోతాయండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. తర్వాత మగ్గిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందని. గోంగూర పువ్వు అయితే మగ్గిపోయిందండి. పచ్చిమిర్చి ఇంకొంచెం మగ్గాలి, అందుకనే మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes పచ్చిమిర్చి కూడా మొత్తం మగ్గిన తర్వాత అప్పుడు చట్నీ వేస్తుంది. పచ్చిమిర్చి గోంగూర పువ్వు వేగిపోయిందండి. మనకి చక్కగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని వేరే కొంచెం ఒక 2 స్పూన్స్ ధనియాలు, కొన్ని నువ్వులు కూడా వేసి వేయించుకున్నామండి. అయితే నువ్వులు కూడా 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నాను అండి నువ్వులు. కొంచెం దోరగా వేగేటట్టు వేయించుకోవాలండి ఇదే బాండీలో. ఇప్పుడు నువ్వులు ఇలా చిటపట్లు ఆడాయి కదండి, ధనియాలు కూడా వేగిపోయాయి. మనం ఇలా చిటపట్లు ఆడేటప్పుడు ఆపేసుకోవచ్చండి, నువ్వులు వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఇవన్నీ డైరెక్ట్గా రోట్లోకి వేసేసుకుని దంచుకోవడమేనండి. ఫస్ట్ అయితే ధనియాలు నువ్వులు వేసుకొని దంచుకున్నాము. 2 రెమ్మల చింతపండు వేసానండి, మనకి టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అది అడ్జస్ట్ అవ్వడానికి 2 రెమ్మలు మాత్రమే చింతపండు. ధనియాలు నువ్వులు దంచుతున్నా అండి. ఆల్రెడీ మనం గోంగూర పువ్వు వేగేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, లాస్ట్లో చూసి సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు. ఇవి మెత్తగా దంచుకున్నాము. కచ్చపచ్చగా దంచాం కదా, ఇప్పుడు మరీ మెత్తగా అవసరం లేదు. గోంగూర ఇవి అక్కడక్కడ తగులుతూ పంటికి బాగుంటాయి టేస్టీగా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి గోంగూర యాడ్ చేసాం. దంచుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్, చిన్న స్పూన్ సుమారు జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుతున్నాను. పచ్చడి ఆల్మోస్ట్ మెదిగిపోయింది, మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి అక్కడక్కడ క్రంచీగా తగిలేలాగా కొన్ని పెద్దుల్లిగడ్డలు, ఆనియన్ యాడ్ చేసుకో. ఇవి అక్కడక్కడ నోటి క్రంచీగా తగులుతూ అచ్చం మనకి గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతైనా రోటి పచ్చడేనండి, కమ్మగా ఉంటుంది తింటుంటే. మనకి ఉల్లిగడ్డలు అక్కడక్కడ తగులుతూనే నోటికి ముద్దలో బాగుంటుందండి టేస్టీగా. మెత్తగా మెదుపుకుంటే అంత టేస్ట్ రాదు మనకి. నేను సన్నగా తరిగి వేసాను చూసారా, బాగా మెదపన అవసరం లేదు. జస్ట్ పచ్చగా అలా తొక్కి తీసేస్తే చాలు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసుకుంటున్నారండి, టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం.
అయిపోయింది. ఒక చిన్న తాలింపు పెట్టుకున్నాం. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసాం కదండి. పసుపు తాలింపులో వేసానండి, చక్కగా కలుస్తుందని పచ్చడిలో. చాలా మంచిగా కాల్షియం రిచ్ ఫుడ్ అండి ఇది. చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి బాగా వస్తే. థ్యాంక్ యూ.